అయితే నాకు ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా పరిశ్రమలో ఏదైనా నెగిటివ్ వైబ్ అయినా గానీ, ఒక జీవితాలు అటు ఇటు తలకిందులు అవుతాయని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా! నేను సింగీతం శ్రీనివాసరావు గారితో హ్మ్. ఒక దీపం వెలిగింది అనేటటువంటి సినిమా కో డైరెక్టర్ చేస్తున్నా. షూటింగ్ జరుగుతూ ఉంటే మిస్టర్ శ్రీనివాసరావు అంటూ ఒక సౌండ్ వినిపించింది. డైరెక్టర్ బాలచంద్ర గారు ఆ పక్క ఫ్లోర్లో షూటింగ్ చేస్తున్నాడు. చిన్న చిన్న అవమానాలు కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. అవమానాలు ఉంటాయి, ఏళ్ల తరబడి కళలు ఉంటాయి. సో మోహన్ బాబు గారిని ఆ సినిమాలో బుక్ చేయడానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, కో డైరెక్టరు వీళ్ళు ముగ్గురు కలిసి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. వాడు కో డైరెక్టరా అని అన్నాడు. అతను కో డైరెక్టర్ ఉంటే నేను సినిమా చేయను. జయకుమార్ గారు, మీది సుదీర్ఘమైన ప్రయాణం, సినిమా ప్రయాణం. అయితే నాకు ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా పరిశ్రమలో ప్రశంస అయినా లేకపోతే ఏదైనా నెగిటివ్ వైబ్ అయినా కానీ, ఒక జీవితాలు అటు ఇటు తలకిందులు అవుతాయని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా! అవునవును. ఇది సినిమా ఫీల్డ్కు వచ్చిన వాళ్ళందరూ చాలా ఆస్పిరేషన్స్తో వచ్చారు. చాలా మంచి హీరో అవుదామని, డైరెక్టర్ అవుదామని అని వస్తారు. సో మీరు అన్నదానికి కనెక్టింగ్ ఏంటంటే, నేను సింగీతం శ్రీనివాసరావు గారితో ఒక దీపం వెలిగింది అనేటటువంటి సినిమా కో డైరెక్టర్ చేస్తున్నా. అది భీమ్ సింగ్ గారి స్టూడియోలో జరుగుతూ ఉంది. ఓకే. అప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారికి ఎర్లీ స్టేజ్ సినిమాలో ఇంకా మొదటి రోజు బాగా రాలేదు. సో జరుగుతూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంటే మిస్టర్ శ్రీనివాసరావు అంటూ ఒక సౌండ్ వినిపించింది. వినిపించేసరికి అందరం చూసాం. చాలా గట్టిగా మిస్టర్ శ్రీనివాసరావు అని వినిపించింది. అందరూ అతను చూసేసరికి బాలచంద్ర గారు, డైరెక్టర్ బాలచంద్ర గారు ఆ పక్క ఫ్లోర్లో షూటింగ్ చేస్తున్నాడు. బాలచంద్ర గారు వచ్చి శ్రీనివాసరావు కంగ్రాచులేషన్స్ అది ఇదని చెప్తున్నాడు. కంగ్రాచులేషన్స్ బాలచంద్ర అంత డైరెక్టర్, అప్పటికే పెద్ద డైరెక్టర్ బాలచంద్ర గారు. సంగీతం శ్రీనివాసరావు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు, అంత అప్రిషియేట్ చేస్తున్నాడు ఏంటా అని చెప్తే, దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే, సంగీతం శ్రీనివాసరావు గారు దిక్కట్టు పార్వతి అని ఒక తమిళ సినిమా చేశాడు. దిక్కట్టు పార్వతి ఆ కథ రాజాజీది. రాజాజీ అంటే రాజగోపాలాచారి. ఓకే. రాజగోపాలాచారి, రాజాజీ స్టోరీ రాజగోపాలాచారి గారి. అది దిక్కట్టు పార్వతి బేసు కథ రాజగోపాలాచారి గారిది. గవర్నర్ చేశాడు ఆయన సబ్జెక్టు. సో అది బ్లాక్ అండ్ వైట్లో. దానికి నేషనల్ అవార్డు వచ్చింది సంగీతం శ్రీనివాసరావు గారు. సో నేషనల్ అవార్డు వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు బాలచంద్ర గారు అంతటి గొప్ప డైరెక్టర్ వచ్చి సంగీతం శ్రీనివాసరావు గారిని అభినందిస్తుంటే మేము కళ్ళారా చూసి ఆనందించాము. ఓకే. అది అభినందన. అయితే ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న అవమానాలు కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. అవమానాలు ఉంటాయి, ఏళ్ల తరబడి కళలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ముందు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ చేరాలి, తర్వాత అసిస్టెంట్ అవ్వాలి, తర్వాత అసోసియేట్ అవ్వాలి. ఆ అసోసియేట్నే ఇప్పుడు కో డైరెక్టర్ అంటున్నారు. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చాలా సినిమాలు పనిచేస్తూ నేను ఎప్పుడు అసోసియేట్ అవుదామా అని ఎదురు చూస్తున్నాడు పాపం. ఎదురు చూస్తూ ఉంటే ఆ సినిమాకి అతని మీద ఒక అసోసియేట్ ఉన్నాడు, ఇతను అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత ఒకళ్ళిద్దరు ఉంటారు కింద. సో మోహన్ బాబు గారిని ఆ సినిమాలో బుక్ చేయడానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, కో డైరెక్టరు వీళ్ళు ముగ్గురు కలిసి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. పలానా క్యారెక్టర్ అండి అని కథ చెప్పి, ఆ క్యారెక్టర్ చెప్పి మీరు వెయ్యాలి అది ఇది అని అంటే ఆయన ఓకే అని అన్నాడు. మాట్లాడుకున్నారు, డేట్స్ అడిగారు, డేట్స్ తీసుకున్నారు, అంతా అయిపోయింది. సో ప్రొడ్యూసరు, డైరెక్టరు హ్యాపీ, మోహన్ బాబు గారు యాక్సెప్ట్ చేశాడు ఆ క్యారెక్టర్. సో ఓకే అండి వస్తామండి అది ఇది అని చెప్పి తిరిగి బయలుదేరారు. ఎవరు? ప్రొడ్యూసరు, డైరెక్టర్, కో డైరెక్టర్. మోహన్ బాబు గారు ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని పిలిచాడు. పిలిచి వాడు కో డైరెక్టరా అని అన్నాడు. అవునండి. అతని పేరు రావుశ్రీ, కో డైరెక్టర్. అతను కో డైరెక్టర్ ఉంటే నేను సినిమా చేయను అన్నాడు.
మోహన్ బాబు గారు అదేంటి? అనేసరికి ఒకసారి మోహన్ బాబు గారితో షూటింగ్తో సరిగ్గా మాట్లాడలేదంట. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటంలోనూ ఏదో ఒక సందర్భంలో ఆ, ఏదో మొత్తానికి ఇతని మీద సరైన మంచి అభిప్రాయం కలగలేదు. మ్మ్హ్మ్. ఇప్పుడు డైరెక్టర్తో పాటు కో డైరెక్టర్తో కూడా చాలా రిలేషన్స్ ఉంటాయి. అవును. రాగానే చక్కగా రిసీవ్ చేసుకోవడం, చక్కగా పలకరించడం, మీ డ్రెస్ కంటిన్యూటీ విషయంలో కానీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటంలో కానీ కో డైరెక్టర్ పాత్ర చాలా ఉంటుంది. సో కో డైరెక్టర్ చాలా కార్డియల్గా ఉండాలి ఆర్టిస్టులతో. సో అలాగనేసరికి అప్పుడు ఆ కో డైరెక్టర్ని తప్పించారు. కిందనున్న అసోసియేట్ అయ్యాడు. ఓహో, ఆ విధంగా అతనికి అసోసియేట్ ఓకే. ఛాన్స్. ఒకళ్ళకి డిమోషన్, ఒకళ్ళకి ప్రమోషన్, అన్నీ ఒకే ఇన్సిడెంట్లో అయిపోయినాయి. అదే 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 ఓకే.